హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలకు స్వాగతం. ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర కారం చేస్తున్నానండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా మనం ఇప్పుడు హడావుడిగా పిల్లల్ని కాలేజీకి పంపించాలి, స్కూల్కి పంపించాలని మనం రెడీ చేస్తుంటాం. ఒక్కోసారి చట్నీ వేసుకోలేకపోతాము. అలాంటప్పుడు ఇది వాడుకుంటే కొత్తిమీర కరివేపాకు కారం చేస్తున్నానండి. దానికి ఆయిల్ పెట్టుకొని పొట్టు మినపప్పు వేస్తున్నానండి. పొట్టు మినపప్పు చాలా రుచిగా ఉంటుంది. వేపుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని. పొట్టు మినపప్పు వేగినాయండి, తీసి ప్లేట్లో పోసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసి వేపుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నానండి. బాగా గలగలాడేటట్టు వేసుకోవాలా. బాగా ఇట్లా గలగలాడుతూ ఉండాలి. ఇట్లా ఎరిగితే ఎరిగిపోవాలి. కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నానండి. వేసుకొని తీసి ప్లేట్లు వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిరపకాయలు మినపప్పు జీలకర్ర వేయించుకున్నాం కానీ మిక్సీలో వేసుకుంటున్నానండి. మిక్సీకి వేసుకున్నానండి. కారం జీలకర్ర మినపప్పు ఇట్లా మిగిలిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలా. కొత్తిమీర చింతపండు వేపుకున్నాం కదా, అది కూడా సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. లాస్ట్లో కొద్దిగా చిన్నులపాయలు వేస్తున్నానండి. చిన్నులపాయలు వేసుకుంటే అన్ని బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో అయిపోయిందండి. కరివేపాకు కొత్తిమీర కారం మొత్తం కూడా బౌల్లో పోసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇది ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, వేడిగా ఉంటుంది.